హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముంచుగల విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్తే. కులగణన ఈ రోజుల్లో మనం చూసుకుంటే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ కులగణన అంటే ఏంటి, దీనివల్ల ప్రజలకు కలిగే మేలేంటి, కలిగే నష్టం ఏంటి విజయ్ గారు? రాజ్యాంగం రచించినప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పొందుపరిచారు రాజ్యాంగంలో. సేమ్ టైం బీసీలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు రావాల్సిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈరోజు కులగణన జరగాలంటే జనాభాలో 50% మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీ జనాభాను మన కులగణంగా తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ బలోపేతం చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ నాయకత్వాన్ని అప్పచెప్పడానికి మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాని మీద తులనిత్యంతో ఈరోజు కులగణనని తీసుకొచ్చి ప్రజలకు మా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే జనాభా ఎవరి జనాభా ఎంత ఉందనేది ఆ జనాభా ప్రకారంగా వాళ్ళకి కేటాయించడానికి మాత్రమే ఈ కులగణన జరుగుతుంది, రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. సో ఈ కులగణన మీద అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. సో ఈ కులగణన అనేది జరుగుతుందా, జరిగే అవకాశాలు ఉన్నాయా? నిన్న ముఖ్యమంత్రి గారు రాజ్యాంగమైన బాబాసాహెబ్ అంబేద్కర్ డే రోజు నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీతోని ఒక సమావేశంలో పాల్గొని తెలంగాణ ప్రాంతంలో రాహుల్ గాంధీ గారిని తలపెట్టారో కులగణన జరగాలి భారతదేశంలో అనేది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ నుంచే మొదలు పెడుతున్నాము కాబట్టి తెలంగాణలో మొదటి స్థాయిలో ఉన్నది కులగణన. మ్యాక్సిమం 90% సర్వే జరిగిపోయింది. ప్రజలకు ఇంకా రావాల్సింది ఫలాలు మాత్రమే అందాలా. దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది, బీజేపీ వాళ్ళు చేస్తున్న విమర్శలు ఎట్లా ఉంటున్నాయంటే ఇవాళ చాలా చిన్నపిల్లలను మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక బాధ్యత లేదు, వాళ్ళకు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు కేటీఆర్. ఒక చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉన్నాడు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే 6 గ్యారెంటీలు అమలు జరగాలని చెప్పి ఈ కులగణన తీసుకొచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలని, వాళ్ళకు పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ కులానికి ఎంతమంది వాళ్ళ జనాభా ఉంటే వాళ్ళకు అంత హక్కు కల్పించడానికి, రిజర్వేషన్ ప్రక్రియను తీసుకురావడానికి ఈ కులగణన జరుగుతుంది. దీని మీద మాట్లాడకుండా నిజాలన్నీ కప్పిపెట్టి ఇలా లేనిపోని కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి గారి మీద దుమ్మేసి పోసే విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు దొందుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంటే మీ యొక్క వైఖరి ఏందో మీకు క్లియర్గా చెప్పండి. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, బీసీలకు జనాభా ప్రకారంగా వాళ్ళకి వాటా వాళ్ళకి రావాలని ఉందా లేదా అనేది మీరు కేటీఆర్ కానీ కిషన్ రెడ్డి గారిని స్పష్టం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పక్షాన. సో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దాన్ని అంగీకరించారు. కానీ ఈ మాలలు కానీ, ముఖ్యంగా V6 అధినేత వివేక్ గారు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటండి? వాళ్ళ స్వార్థం, వీళ్ళ స్వార్థం ఉన్నదానికి ఇది కారణం ఏంటంటే దాదాపు 3 దశాబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ గురించి ఉద్యమం జరిగిందండి. ఈ ఎస్సీ వర్గీకరణలో కేవలం మాలా మాదిగలే కాకుండా 57 ఉపకులాలు ఉన్నాయి. మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. ఈ అన్ని కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో వీళ్ళ హక్కులను హరించే విధంగా ఈరోజు కేవలం ఒక మాల సోదరులు మాత్రమే దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది స్వార్థపరులు, అందరు కాదు. నేను పనిలో ఒకసారి స్పష్టంగా చెప్తున్నాను, కొంతమంది స్వార్థపరులు చేస్తున్నారు. అంటే ఈ V6 వివేక్ లాంటి వ్యక్తులు తన తండ్రి గారు లబ్ధి పొందారు రిజర్వేషన్ ద్వారా, తన కొడుకుకు ఈరోజు ఎంపీ ఇప్పించుకున్నాడు, తన అన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నాడు, తను ఎమ్మెల్యే ఈరోజు మంత్రి కావాలనే ఒక కుతల ప్రయత్నంతో ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తుండని నేను చెప్తా ఉన్నా.
నేను ఒక యాజ్ ఎ మాదిగా బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రజాస్వామ్యానికే గుర్తింపు ఉంటుంది. న్యాయం ఎక్కడ ఉంటే సమాజం అటువైపు ఉంటుంది. కానీ అట్లా కాకుండా కేవలము సుప్రీంకోర్టు 7 మంది ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా కాదని, ఇలా అత్యున్నత పార్లమెంట్లో ఉన్న ప్రధానమంత్రి దీనికి మద్దతు ఇస్తుంటే దాన్ని కాదని, ఇలా సమాజంలో అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు కూడా మాదిగలది డిమాండ్ నిజమైందని చెప్తా ఉంటే ఇదంతా కూడా వాళ్ళకు మైండ్కి ఎక్కించుకోకుండా ఇవాళ మొండి వాదనగా వాళ్ళు ఈరోజు సభ పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సమయం ఇది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆలోచనతోని ఈ నిమ్మ వర్గాలకు అట్టడుగున్న వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ ఉండాలని ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆ ఆలోచనను తూట్లు పొడుస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ప్రజలను ఎన్ని మభ్య పెట్టాలని మాల సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ అనేది అది మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే స్వాగతించారు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును. అదే సేమ్ టైం ఒక కమిటీని కూడా మంత్రివర్గ కమిటీ చేశారు. ఆ కమిటీ చేసిన ఎంబడే మళ్ళీ తిరిగి ఏకసభ కమిషన్ దాని ఒకటి జ్యుడిషనల్గా షమీమ్ అఖ్తర్ గారిని నియమించారు. అది తొందరనే 60 రోజుల రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. వాళ్ళు కూడా దాని మీద పూర్తి స్థాయిలో రిపోర్టు దాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఈ వర్గాలకు ఎవరెవరిని ఏ క్లాస్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, వీళ్ళకు ఉద్యోగ రంగంలో ఎటువంటి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా విద్యాపరంగా వీళ్ళకు కావాల్సిన అవకాశాలు ఎక్కడ రావాలి, ఈ అన్నిటి మీద కూడా రాజ్యాంగబద్ధంగానే సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగానే ఆయన షమీమ్ అఖ్తర్ గారు దీని మీద పూర్తి ప్రయత్నం చేసి ఆ రిపోర్టు కూడా ముఖ్యమంత్రి గారికి కమిటీకి ఇవ్వబోతున్నారు. అది ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం వెంబడే ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు ఎన్నికల ముందు చేవెళ్లలో ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీన్ని ఎన్ని శక్తులు వచ్చినా ఎంతమంది వచ్చినా దీన్ని ఆపడానికి ఎవరి తరం కాదు. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాహుల్ గాంధీ గారు దీని మీద సిద్ధంగా ఉన్నారు. మా యొక్క అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే కూడా దీని మీద చేవెళ్ళ డిక్లరేషన్లో క్లియర్గా వర్గీకరణ గురించి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి అందరికీ సమన్వయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందని తెలియజేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది దేని మీద అంటే అదానీ గారి చెక్కు వెనక్కి తీసుకోవడం వెనకాల. అంటే రాహుల్ గాంధీ గారు విమర్శించాడని చెప్పేసి ఆ చెక్కు వెనక్కి తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి దీని వెనక? ఒకటే అండి, అమెరికాలో ఆయన మీద కేసు ఫ్రాడ్ జరిగిందని కేసు రిజిస్టర్ చేశారు. అదానీ గ్రూప్ మీద చేశారు, అదానీ మీద చేశారు. అదానీ ఎవరు మనిషి అనేది సమాజానికి అందరికీ తెలుసు. బీజేపీకి వెన్నంటూ ఉండే ఆ వ్యక్తి ఇన్వెస్టరు. ఆయన మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాం, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ కాదు అదానీ అంబానీ చేస్తున్నారని చెప్తా ఉన్నాం. చెప్పినప్పుడు కూడా ప్రజలు పెట్టి చెవున బట్టి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నిజం అనేది ముందుకు వచ్చింది కదా. ఇలా అమెరికా అగ్రరాజ్యమే ఆయన వాళ్ళ మీద చీటింగ్ కేసు బుక్ చేశారు, వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అయింది. అయితే ఈ నేపథ్యంలో మరి మా ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని వచ్చి మా దగ్గరకు వస్తే మేము స్వాగతించాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మాకు పెట్టుబడులు వస్తే ఇక్కడ ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ దాని గురించి మేము స్వాగతించాం తప్ప మా వ్యక్తిగతంగా ఆయనతో ఎటువంటి స్నేహం లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు, కలిసింది వాస్తవం, చెక్కు 100 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చింది వాస్తవం గవర్నమెంట్కు. ఆయనకు కాదు, గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఆయన ఒక ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఏదైనా స్థాపించడానికి ఆయన వచ్చిన ప్లాన్తో వచ్చిన దానికి ఆయన స్వాగతించాడు. కానీ ఈ రోజు ఆయన మీద వచ్చిన నేరాలు, ఆయన మీద ఒక అపనిందలు ఏవైతే వస్తున్నాయో, ఇప్పుడు ఆయన మీద ఛార్జ్ షీట్ అయిందో అప్పుడు మేము ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే దాంట్లో అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏదైతే ఎటువంటి నుంచి అక్కడి నుంచి కానీ ఇబ్బందులు ఉంటే మేము అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని క్లియర్గా అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి అతని మీద నేర ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఆ స్టెప్ తీసుకొని ఆ యొక్క అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసి చెక్ రివర్స్ ఇచ్చారు. అయితే మరి నువ్వు శుద్ధపూసలుగా మాట్లాడుతున్న కేటీఆర్, నువ్వు అమెరికాకి వెళ్ళినప్పుడు అదానితో ఎన్నిసార్లు కలిసి మాట్లాడావు, ఎన్నిసార్లు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఆయనతో తిరిగావు, మరి ఇవన్నీ విషయాలు ఫోటోలతో సహా మా ముఖ్యమంత్రి గారు బయట పెట్టినప్పుడు అది నీకు మరి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావా నువ్వు? అదే చిన్నపిల్లల చేష్టలు అన్నీ. అరే ఒక రాజకీయాలు చేస్తే ఉందాతనంగా రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేస్తే ఒక నికాసైన రాజకీయ నాయకులాగా ఉండాలి. కానీ ఓ బచ్చా రాజకీయాలు చేస్తున్నావు ఈరోజు.
నువ్వు పరువు నువ్వే తీసేసుకుంటున్నావు. అంటే ఇందాక మీరు అన్నట్టు భారతదేశాన్ని పరిపాలిస్తుంది అదానీ అంబానీ అని మీరు అన్నట్లు, అందుకోసమే కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నన్నాళ్ళు వాళ్ళని హైదరాబాద్ కనుమేర రానివ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతించిందని బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు. దానికి మీరే విధంగా స్పందిస్తారు? లేదు, ఆ రోజు వీళ్ళు ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు మా దగ్గర పెట్టుబడులు పెడితే మా డిమాండ్ ఒకటి ఉందండి, మీరు ఏ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెడితే దాంట్లో 50% షేర్ మాది ఉండాలనేది వీళ్ళది డిమాండ్. ఓకే. అప్పుడు పెట్టుబడిదారులంతా కూడా ఎంత తగ్గారు. మేము పెట్టుబడులు పెట్టి మేము వచ్చి చేస్తే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి షేరింగ్? కాబట్టి అందుకే వాళ్ళు రాలేదు ఆ రోజుల్లో. కానీ ఈ రోజు క్లియర్ గా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీరు ప్రజల గురించి రండి, మీరు ఇన్వెస్ట్ చేయండి. భారతదేశంలో మీరు భాగస్వాములే కదా. ఇన్వెస్టర్లు బయట విదేశాలను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన భారతదేశంలో ఇన్వెస్టర్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు అనేది ముఖ్యమంత్రి ఆలోచనతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కానీ మీరు మీ యొక్క సొంత ప్రయోజనాలు, మీ కుటుంబ ప్రయోజనాల గురించి మీరు ఇన్వెస్టర్లను పిలిచారు. ఆ రోజుల్లో ఎంతమంది పెట్టుబడులు పెట్టారనేది తెలిసిపోయింది కదా 10 సంవత్సరాల్లో. కానీ ఈరోజు కేవలం సంవత్సరంలో కూడా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీలు మొదలవుతున్నాయి హైదరాబాద్లో, చుట్టుపక్కల ప్రాంతంలో, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, షాద్నగర్లో కానీ, ఎక్కడెక్కడనో వెంచర్స్ కానీ, ఇంకా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ తీసుకొస్తుంది ముఖ్యమంత్రి గారు కృషి కాదండి. కాబట్టి దీని మీద చాలా క్లారిటీగా ఉన్నాం. మేము ప్రభుత్వం చేయడానికి అన్ని విషయాల్లో ముందుకున్నాం. ప్రజలకు 4 కోట్ల ప్రజలకు మేము న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. కానీ మీలాగా దగులుబాజీ రాజకీయాలు, మీరు పూటకో మాట మాట్లాడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు లేనప్పుడు ఒక మాట మాట్లాడే విధానం మాది కాదు. మాది చాలా లైన్ క్లియర్, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం, ఆలోచన విధానం కూడా మాకు చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి మేము అధికారంలో ఇంకా 4 సంవత్సరాలు ఇంకా పరిపాలన చేసే అవకాశం మాకు ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రజలకు చేయాల్సిన అన్నీ కూడా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా చేస్తాం. చెక్కు విత్డ్రా చేసుకున్నది వాస్తవం. ఎందుకంటే ఒకరి మీద నేరారోపణ వచ్చినప్పుడు, వాళ్ళ మీద కేసులు బుక్ అయినప్పుడు వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోవడం అసాధ్యం. కాబట్టి చెక్కు రిటర్న్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజల్లో కానీ బాగా వినిపించే మాట ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు అంటే పక్కా ప్లాన్తో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అని ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒక సీరియల్ వస్తుంది తెలుసా, నేరాలు ఘోరాలని, మీకు ఐడియా ఉండొచ్చు. అవును. ఏది ఈటీవీలో ఆ నేరాలు ఘోరాలకు ఆ 4 సూత్రధారులు ఎవరు? తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు. ఆ బీఆర్ఎస్ ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన నీ మ్యాండేట్ను మొత్తం మిస్యూజ్ చేసినావు. రాజ్యాంగాన్ని నువ్వు లోపరిచి ఏ పని కూడా చేయలే. ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో కుంభకోణం. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈరోజు మిషన్ భగీరథలో కుంభకోణం, ప్రతి దాంట్లో కుంభకోణం. మీరు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నారండి? ఈరోజు అన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి కదా. రెడ్ హ్యాండ్గా అధికారులంతా అరెస్ట్ అయ్యారు కదా. అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇంకేం బుకాయిస్తారు వీళ్ళు? దేని గురించి అరెస్ట్ చేయదు వీళ్ళకు? ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడు అనేవారు, ప్రతి ఒక్కరు ఎంత పెద్దోళ్ళైనా రాజ్యాంగబద్ధంగానే లోబడే పని చేయాలి. నువ్వు రాజ్యాంగాన్ని విరుద్ధంగా పోయి నువ్వు ఈరోజు అందరిని హరాస్మెంట్ చేసావు, అందరు ఫోన్ ట్యాపింగ్లు విన్నావు, ఒక కుటుంబ సమస్యలు ఉంటే వాళ్ళకి కూడా విన్నావు, అనేక వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేశారు మీ కుటుంబము. కాబట్టి నీ మీద చాలా రుజువులు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఎన్నో కుంభకోణాలు. అదేవిధంగా నేను చెప్తున్నాను ఇంకోటి, రెవెన్యూ దాంట్లో మీరు ఈరోజు భూ ధరని తీసుకొచ్చి లక్షల ఎకరాలు మీరు కాజేశారు. ప్రజలను అభద్రత భావంలో పంపించారు మీరు ధరణి ద్వారా. కాబట్టి మీరు తప్పకుండా మీ నేరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అది జ్యుడిషియల్గా సిబిఐ సిఐడి ద్వారా నీ మీద కంపల్సరీ విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగిన విచారణ ఎదుర్కోవాలి. నేరం మీరు అయితే జైలుకు పోవాల్సిందే. అంటే ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు అంటారా, లేకపోతే నిజంగా వాస్తవంగా ఆయన తప్పు చేశారు? మేము అన్ని అధికారంలో రాకముందే మా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పారు, మీరు చేసిన అవినీతులన్నీ మా దగ్గర చిట్టా ఉంది. ఆ చిట్టా ఒక్కొక్కటి ఇప్పుతుంటే వీళ్ళు చేసిన అవినీతి మామూలుగా అనుకున్నాం, కానీ విపరీతమైన అసలు ఊహకు అందకుండా అవినీతి ఉంది వీళ్ళది. అంత నేరాలు ఘోరాలు ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి ప్రభుత్వం కన్సిడర్ చేయదు.
సామాన్యుడైనా పేదవాడైనా బలహీనుడైనా ఎవరినైనా చట్టం ఒకే రీతిగా వ్యవహరిస్తుంది. అదే రీతిగా గత ముఖ్యమంత్రి విషయంలో కానీ, వాళ్ళ కొడుకు విషయంలో, కూతురు విషయంలో, అల్లుడి విషయంలో కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. అది ప్రజాస్వామ్యబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే ఏ నేరమే చేస్తే నేరానికి శిక్ష అనుభవించాలి తప్పదు. అలా కేసీఆర్ కానీ అరెస్ట్ కావాల్సిందే కదా. ఇప్పుడు నేరం చేసి తప్పించుకోవడం ఎలా సాధ్యం? చట్టం ఊరుకోదు కదా. కాబట్టి ఇది వ్యక్తిగత కక్షపూర్వకంగా వాళ్ళ మీద చేయాలని చేయడము అటువంటి ఏమి ఉండదు. ఏదైతే వాళ్ళు తప్పు చేసిరో దాని శిక్ష అనుభవాల్సిందే. ఓకే. తెలంగాణలో హైడ్రా పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ హైడ్రా వల్ల చాలా మంది నష్టపోయారని, అదే విధంగా అనేక విమర్శలు ఆయన మీద వచ్చాయి. సో దీన్ని ఎలా ఆయన సవరించుకుంటారు? వాస్తవం ఏంటంటే మన జాగ్రఫికల్ తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు మనకు 200 నుంచి 300 చెరువులు ఉండే. ఇది నిజాం కాలం నుంచి మనం జాగ్రఫీగా తీసుకుంటే బ్రహ్మాండమైన ప్లేస్ ఏంటంటే ఒక హైదరాబాద్, డెక్కన్. దాని గత ప్రభుత్వాలు మేమున్నప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో ఇంకా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వంలో అత్యంతంగా కూడా భయంకరంగా చెరువులను నాలాలను కబ్జా చేసినది ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇష్టానుసారంగా హైదరాబాద్లో ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఇష్టానుసారంగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పి ల్యాండ్ ఇష్టం వచ్చిన చెరువులు కబ్జాలు చేశారు, నాలాలు కబ్జా చేశారు, ప్రకృతిని మొత్తం కూడా చెడగొట్టారు. ఇవాళ ఎవరైనా భారతదేశంలో ఎవరైనా మాట్లాడితే హైదరాబాద్కి పోయి ఉండాలనేది మాట్లాడేవారు. కానీ ఇలా పొల్యూషన్ ఏ రేట్లో వెళ్ళిపోయింది. ఇదంతా దీనికి కారకులు ఎవరు? దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇలా మూసి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో నల్గొండ ప్రాంతంలో ఉన్న రైతులు, లక్షల ఎకరాల భూములు ఉన్న రైతులకు ఇలా మురికి నీళ్ళు పంపిస్తున్నాం, కెమికల్ నీళ్ళు పంపిస్తున్నాం. వాళ్ళ అనారోగ్యాలు పాలవుతున్నారు. వాళ్ళు పండించే పంట అంతా కూడా జబ్బులు వచ్చే పంటలు పండిస్తూ ఉన్నారు. అరే వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళను కూడా మనం ఆలోచించి వాళ్ళను హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అయితే మూసిని ప్రక్షాళన చేస్తే మీకొచ్చే నష్టం ఏముంది? దాంట్లో ఆక్రమణలు గురైనాయి, నాలాలు కబ్జాలు చేశారు, మూసిని కబ్జా చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇంకా వాళ్ళకి ఎక్కడైనా అవసరం ఉంటే కొంత స్థలం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డది ప్రభుత్వం. అవన్నీ చేస్తూనే మేము పోతుంటే కేవలం వీళ్ళు జీర్ణించుకోలేక ఏదైతే హైదరాబాద్ సుందర నగరం అయిపోతుంది, మంచి పేరు ముఖ్యమంత్రి గారికి వచ్చేస్తుంది, కాంగ్రెస్కి వస్తుంది అని జీర్ణించుకోలేక చేస్తున్న కుట్రలు కుతంత్రాలే బీఆర్ఎస్, బీజేపీ. వీళ్ళిద్దరు కూడా మంచి దోస్తులు. కాబట్టి ఈ రకమైన కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే మేము అనుకుంటున్నాం ఈరోజు మూసిలో ఒక్కసారి పోయి అక్కడ ఉండండి, మీకు తెలుస్తుంది పరిస్థితి. ఎన్ని దోమలు, ఎన్ని ఈగలు, ఎన్ని వాళ్ళ దుర్భరమైన బతుకులు. వాళ్ళు మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు మంచి బస్తీలలో ఉండాలి, మంచి కాలనీలలో ఉండాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచనను నువ్వు అక్కడే మురికిలోనే ఉంటావు, మురికిలో ఉండాలనే ఉద్దేశం వీళ్ళకుంది. కానీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు మంచి జీవితం ఇవ్వాలనేది ఆయన ఆలోచిస్తున్నాడు. ఇది ఆలోచించకుండా ఆయన మీద బురద చల్లుతూ ఉన్నారు. కాబట్టి కొద్ది ముందు మాత్రం జరిగిన ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే హైడ్రా చేసిన తర్వాత కమిషనర్ గారు కొంచెం దూకుడుగా వెళ్ళింది వాస్తవము. ఆ దూకుడే కొంప ముంచింది, కొంచెం మాకు ప్రాబ్లం అయింది వాస్తవం. ఇది కూడా మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేయాలో ఆ విధంగా కొంచెం కొత్త కమిటీ వేసి ఆయనకు హైడ్రాతో పాటు మన మున్సిపల్ వాళ్ళను, హెచ్ఎండిఏ వాళ్ళను, వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చొని పెట్టి తను ఒక మంచి ప్రణాళిక చేసి అక్కడ పేద ప్రజలకు అన్యాయం జరగవద్దు, ఇక్కడ ఇది ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కావాలి, మూసి ప్రక్షాళన కూడా జరగాల్సిందే. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా నిర్దిష్టంగా ఒక మంచి విజన్తో ఉన్నాడు. కాబట్టి సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే హైడ్రా పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు కంటే చెడ్డ పేరు ఎక్కువ వచ్చింది. అదే విధంగా మూసి ప్రక్షాళన అనేది ఇప్పటి నుంచి కాదు, అది ఉమ్మడి రాజధాని ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చేయాలని ప్రయత్నించి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించి ఇలా జరగలేదు. అది అంటే ఇప్పుడు జరుగుతుందా? ఇది జరిగే చర్యలు అయితే ఉన్నాయా? మా ముఖ్యమంత్రి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. ఈ
ఈ కుటుంబాన్ని ఇంటికి పంపిస్తా అన్నాడు, పంపించాడు. అధికారంలోకి వచ్చినాం అంటే ఎంత మొండిగా ఒక పట్టుదలగా ఉండే వ్యక్తి అనేది దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. కాబట్టి ఈ పని ఎందుకు చేయరనుకుంటున్నారు మీరు? ఒక మంచి పని కదా. ఒక మురికిని క్లీన్ చేసి మనం సుందరమైన ఒక నగరంగా తీర్చిదిద్ది ఆ మంచి వాటర్ అని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి ఆ వాటర్ అంతా కూడా మంచి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, తాగని నీళ్ళు ఇవ్వాలా. ఇక్కడ ఎవరైతే ఫారినర్స్ వచ్చినా, ఒక టూరిస్ట్ వచ్చినా, ఎవరు వచ్చినా చూస్తే సుందరాన్ని చూసి ఇంకా ఎక్కువ రోజులు హైదరాబాద్ ఉంటే టూరిస్టులు వస్తే దానికి ఇంకా రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కదండి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా చాలా వాళ్ళ సొంత స్వార్థం గురించి బురద జల్లాలనే ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టే బాధ్యత కూడా మా మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన పరిపాలనలోకి రాకముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలని ఇప్పుడు ఎంతవరకు అమలు చేశారు, ఇంకా ఎన్ని అమలు చేయాల్సి ఉన్నాయి? రైతులకు రుణమాఫీ చేశాము. దాదాపు 32,000 కోట్లు రుణమాఫీ ఏకకాలంలో పంపించారు. తర్వాత నీకు రైతు బంధువు కూడా మేము మ్యాక్సిమం కొన్ని 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పంపిస్తున్నాం. తర్వాత ఇప్పుడు ప్రతి ధాన్యం కూడా కొంటామని చెప్పాము. సన్నాలు కానీ దొడ్డులు కానీ అవన్నీ కూడా కొంటూ ఉన్నాం. జరుగుతుంది, సేకరిస్తున్నారు, ధాన్య సేకరణ జరుగుతూ ఉంది. రైతులకు ఎరువులు కానీ సకాలంలో పంపిస్తూ ఉన్నాం. ఆ సకాలమైన పంటలు వేసుకోవడానికి వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంది వ్యవసాయ శాఖ. ప్రతిదీ కూడా వాళ్ళకు అన్ని విధాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూలు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రైతుల బాగోలు గురించి, వాళ్ళ మంచి బెనిఫిట్స్ రావాలి, వాళ్ళకి ఎక్స్పోర్ట్ కావాలి బయటికి. ఇంకో ప్రభుత్వమే కొంచెం ధాన్యం సేకరిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి మంచి లాభకరమైన గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా రైతులకు ఇంకా మెరుగైన స్కీమ్స్ ఉన్నాయి. ఆ మెరుగైన స్టాల్స్ కానీ ఇంకా వాళ్ళ సొంతంగా వాళ్ళు అమ్ముకోవడానికి కానీ ఇవన్నీ రకరకాల ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. అది తక్షణమే రైతులకు మంచి, తెలంగాణ ప్రజల రైతులకు అన్ని విధాల మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. మరి 6 గ్యారెంటీల సంగతి ఏమంటారు? 6 గ్యారెంటీలు ఆల్రెడీ స్కీమ్ను అమలు చేశాం కదండి. ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, కులగణన అయిపోయిన తర్వాత జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ జనవరి తర్వాత కంపల్సరీ అన్ని విషయాల మీద 6 గ్యారెంటీల మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారెంటీల మీరు ఏదైతే రుణమాఫీ కానీ, అదేవిధంగా ఇంకా స్కీమ్స్ ఏవైతే చేయాలనుకుంటున్నామో, ఏవైతే ఇచ్చామో అవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ రుణమాఫీ అయితే చాలా పెద్ద ఇష్యూ. ఆ రుణమాఫీ అయితే రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉండే. ఆత్మహత్యలు చేయకుండా ఇప్పుడే 32,000 కోట్లు మా ప్రభుత్వం జమ చేసి బ్యాంకులలో ఇచ్చింది. కోఆపరేటివ్ బ్యాంకులలో వాళ్ళ రుణం మాఫీ అయింది. ఇంకా చాలా మంది, కొంతమంది పాస్బుక్లు ధరణిలలో అక్కడక్కడకు వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కాలేదు, అది వాస్తవం. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత అమౌంట్ క్లియర్ అవుతుంది. ఈ జనాభా లెక్కల పేరుతో ప్రజల ఆధారాలను సేకరించి ఏదో గ్యాంబ్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు చాలా మంది, కొంతమంది అనుకుంటున్నారు. అది ఓన్లీ అపోహ అండి. అది బీఆర్ఎస్ బీజేపీ జీర్ణించుకోలేక చేస్తున్న మంచి పనిని ఓర్వలేక బురద జల్లుతున్న ప్రయోగం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా అధికార సమాచారంతోనే ఆయన 90% పూర్తి చేసింది సర్వే. అందరు ప్రజలు దాంట్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటింటి సర్వేలు వెళ్ళినప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఆదాయం ఏముంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, ప్రతిదీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అంతేగాని అది బోకస్ ప్రచారం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ కిట్టు గారు.